హలో గాయ్స్, నమస్తే. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నా సబ్స్క్రైబర్స్ అందరూ చాలా చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. ఓకేనండి. నేను వీడియో చేసే ముందులా మీ అందరికి ఒకటే చెబుతున్నా, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్ కూడా చేయాలి. నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, వితౌట్ మానిటైజేషన్, వితౌట్ మీ ఛానల్ వితౌట్ మానిటైజేషన్, వితౌట్ అంటే మానిటైజేషన్ లేకుండా మీ ఛానల్ రెవెన్యూ ఎలా చూసుకోవచ్చు అంటే షార్ట్స్ వీడియోస్కి ఎంత వస్తుంది ఏంటనేది నేను వితౌట్ మానిటైజేషన్ లేకుండా నేను చూపిస్తాను. మీ ఛానల్కి ఎంత రెవెన్యూ వస్తుంది, ఎన్ని డాలర్స్ వస్తున్నాయి అనేది చూస్తాను. ప్రతి వీడియోకి ఎన్ని డాలర్స్ వస్తుంది అనేది నేను చూపిస్తున్నాను ఈరోజు. నా వీడియోని మాత్రం చూసేవాళ్ళు మాత్రం ఫస్ట్ టైం స్కిప్ చేయకుండా అయితే చూడండి. ఎందుకంటే చాలామంది ఉన్నారు కదా, వాళ్ళందరి వీడియోని అసలుకి ఛానల్ చాలామంది ఏంటి మానిటైజేషన్ లేకపోతే ఏమేంటి, మన వీడియోస్ చేస్తున్నాం కదా, ఎందుకు చేస్తున్నారు? సో మానిటైజేషన్ అయిన తర్వాత మన ఛానల్కి ఎంత వస్తుందో అంత రెవెన్యూ. కొంతమంది షార్ట్స్కి ఇంత వస్తుంది, నాకు అంత వస్తుంది, $10 వస్తున్నాయి, $100 వస్తున్నాయి, $15 వస్తున్నాయి అని చెప్తారు. వాళ్ళందరి మాటలు అయితే నమ్మవద్దండి. అవన్నీ పిచ్చి మాటలు. ఎందుకంటే మీరు మానిటైజేషన్ కాకుండా ఓకే షార్ట్స్ చేయండి. ఎందుకంటే అవి సబ్స్క్రైబర్స్ మనకు ఉండరు కదా. సబ్స్క్రైబర్స్ లేని వాళ్ళు షార్ట్స్ చేస్తే బాగా సబ్స్క్రైబర్స్ కౌంట్ అనేది పెరిగిద్ది అనమాట. సో మన ఛానల్ గ్రో అవ్వటానికి షార్ట్స్ అనేది వితౌట్ మానిటైజేషన్ ముందుల సో బెటర్. బట్ ఆఫ్టర్ మానిటైజేషన్ ఈజ్ నాట్ గుడ్ షార్ట్స్. ఓకేనా? ఎందుకంటే షార్ట్స్ అనేది మానిటైజేషన్ అయిన తర్వాత మీకు ఎంతో రాదండి. ఫర్ ఎగ్జాంపుల్ మీకు 1K వ్యూస్ వచ్చినాయి అనుకోండి, ఎంత వస్తుందండి షార్ట్స్కి? 79 అంటే 0.79 అంటే $1 కన్నా తక్కువ అని. అదే 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి ఒక షార్ట్కి, అంటే $8 వచ్చేస్తున్నాయని. మంత్లీ $8 వచ్చినాయి అంటే మంత్లీ మీరు ఛానల్ షార్ట్ పెట్టగానే వైరల్ అవ్వదు కదా, మినిమం మంత్లీ 1 మిలియన్ వ్యూస్ వచ్చినాయి అనుకోండి, అప్పుడు $8 వస్తుంది. అదే వీడియో పెడితే 400 వావ్, $400 అనమాట. ఒక వీడియోకి మీకు 1 మిలియన్ వ్యూస్ వస్తే $400 మినిమం. ఓకేనా అండి? అది గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు మీరు ఛానల్స్లో మీ వీడియోస్ పెడతా ఉంటారు, షార్ట్స్ పెడతా ఉంటారు కదా. ఇప్పుడు అన్నీ పెడతా ఉంటారు కదా, వితౌట్ మానిటైజేషన్ కాకుండా మీ రెవెన్యూ అంటే మీ ఛానల్కి ఎంత వస్తుంది యూట్యూబ్ వాళ్ళకి అనేది నేను ఇప్పుడు చూపిస్తున్నాను. ఫస్ట్ అందరూ, ఇది నాది ఇండియా ఫోన్ అండి. నాకు రివర్స్లో కానొస్తుంది. దీన్ని ఎలా చూపించాలో నాకు తెలియలేదు. నాకు వచ్చినట్టు చూపిస్తా, ప్లీజ్ ఏమనుకోకుండా చూసుకోండి. చూడండి ఎలా. ఫస్ట్ మీరు ఓకే మీరు ప్లే స్టోర్లోకి వెళ్ళండి. ఓకే, ప్లే స్టోర్ ఓపెన్ చేయండి. అందరూ అందరూ అంటే ఓకే, నేను చెప్తున్నా కదా, మామూలుగా చెప్తున్నానండి. ప్లే స్టోర్ ఒక్క నిమిషం. ఇది నా ప్లే స్టోర్ అనమాట. నేను ఇప్పుడు ఓపెన్ చేస్తున్నాను. ఓకే, ఇది అండి వైట్ టు టూల్ గ్రో. వైట్ టు టూల్ ప్లే స్టోర్‌లో వైట్ టు టూల్ అని కొట్టండి ప్లే స్టోర్‌లో. ఇదిగో ఇలా కనిపించిద్ది సింబల్, ఇలా కనిపించిద్దండి. ఒక్క నిమిషం అండి. ఇదిగో సింబల్ వైటీ టూల్. మీకు క్లియర్ కట్‌గా చూపించాలంటే ప్లే స్టోర్‌లోకెళ్ళి వైటీ టూల్ అని కొట్టండి. వైటీఓటీఓఎల్ వైట్2టూల్ గ్రో అలా కొట్టండి ప్లే స్టోర్‌లో. అంటే నాది స్క్రీన్‌లో రివర్స్‌లో కనిపిస్తుంది కాబట్టి నేను అలా చెప్తున్నానండి. దాని సింబల్ కూడా మీకు నేను చూపిస్తాను. ఇదిగోండి సింబల్ ఎలా కనిపిస్తది. వైటీ టూల్ నేను ఆల్రెడీ రివర్స్‌లో కనిపిస్తుంది కదా. ఇప్పుడు చూడండి మీకు కరెక్ట్‌గా కనిపిస్తది. వైట్2టూల్ వైటీ టూల్ గ్రో అని అది మాత్రం మీరు అది కొంచెం ఓపెన్ చేయండి. నేను ఆల్రెడీ ఓపెన్ చేసి పెట్టుకున్నాను. అందుకని అది డౌన్‌లోడ్ చేసుకోండి ఫస్ట్. అది ముఖ్యమనమాట. అది డౌన్‌లోడ్ చేసుకున్న తర్వాత మీకిలా వస్తదనమాట ఛానల్. సైన్ ఇన్ తర్వాత ఇదిగో ఇలా వస్తది వైటీ2లో ఓపెన్ చేసినాక. నెక్స్ట్ మీ ఛానల్ ఉంది కదా, యూట్యూబ్ ఛానల్. సో దాంట్లోకెళ్ళండి యూట్యూబ్ ఛానల్లోకెళ్ళినాక నాది ఇదిగోండి ఈ ఛానల్ కదా. నేను వ్యూ ఛానల్ అని ఉంది కదా, వ్యూ ఛానల్ మీద
క్లిక్ చేస్తాను ఇక్కడ. ఇదిగో ఇక్కడ పెన్సిల్ గుర్తుంది గదా! పెన్సిల్ గుర్తు మీద క్లిక్ చేస్తాననమాట. క్లిక్ చేస్తే ఇక్కడ ఛానల్ ఐడీ అని వచ్చింది కదండీ! ఛానల్ ఐడీ కాపీ చేయండి. ఛానల్ వివరాలు ఉందిగా కాపీ చేయండి. జస్ట్ టచ్ చేస్తే చాలు కాపీ అయిపోయిద్ది. తెలియనోళ్ళ కోసం కూడా నేను చెప్తున్నాను. ఛానల్ సెట్టింగ్స్‌లోకెళ్తే దాంట్లో పెన్సిల్ గుర్తును ఓపెన్ చేస్తే ఛానల్ సెట్టింగ్స్ వస్తది. దాంట్లో ఛానల్ యూఆర్ఎల్ అని ఉంటది. అంటే 2 బుక్కుల ఫోటోలాగా ఉంటది ఇదండి. దాన్ని కాపీ చేస్తే కాపీ అయిద్ది. అలా టచ్ చేస్తే చాలు. నెక్స్ట్ YT2లో యాప్ ఉంది కదా! అది డౌన్‌లోడ్ అయింది కదా మన దాంట్లో. ఆ యాప్‌లోకెళ్ళండి. ఇట్లా వస్తదనమాట. దాన్ని మీరేం చేయొద్దు. కంటిన్యూ యాప్ కొట్టండి. ఇక్కడుంది గదా! ఇక్కడ ఇట్లా టచ్ చేయండి. తెలియనోళ్ళకి చెబుతున్నాను. ఇట్లా టచ్ చేయంగాల్నే PAST పేస్ట్ అని వస్తది.